రాయదుర్గంలో ఒక ఎకరా 177 కోట్ల రూపాయలు. దీనికి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయ్యి ఒక 13 కోట్లు అవుతాయి. అంటే 190 కోట్లు ఎకరా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ తీసేయండి ఏదన్నా కానీ 190 కోట్ల రూపాయలు పెట్టి ఎంఎస్ఎంఓలు కొన్నారు. ఫార్మా కంపెనీ వాళ్ళు ఫార్మా కంపెనీ వచ్చిన లాభాలతోటి వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టారు. మన్నే సత్యనారాయణ రెడ్డి గారు ఆయన మహబూబ్ నగర్ కొనుగోలు చేశారు. మాజీ ఎంపీ బ్రదర్. ఇది చిన్న విషయం కాదండి. ఎందుకు చిన్న విషయం కాదంటున్నానంటే 2022లో అనుకుంటా ఆ రోజు కేటీఆర్ గారు ఇదే నియో పోలీసు ఈ ఏరియాల్లో యాక్షన్స్ పెడితే 100 కోట్లకు పోయింది. అది మా 2017లో 47 కోట్లకు వెళ్ళింది. 2022కి వచ్చేటప్పటికి ఎంతకు వెళ్ళింది? 100 క్రోర్స్కి వెళ్ళింది. 100 క్రోర్స్. ఇది మా ప్రభుత్వ సత్తా, ఇంత వేగంతో ఇంత దమ్ముతో మేము పనిచేస్తున్నాం అని చెప్పని చాలా బలంగా ఆ రోజు ఆ ప్రభుత్వం చెప్పుకుంది. ఈరోజు 177 కోట్లకు పోయింది. అంటే 2.5 సంవత్సరం పీరియడ్లో, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన 2 years. మరి 177 కోట్లకు పోతే ఇది మా ప్రభుత్వం గొప్పతనం అని, ఇది మేము మా ప్రగతికి నిదర్శనం అని, దీనివలన హైదరాబాదు మార్కెట్ చాలా వేగంగా పెరుగుతుందని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్క నాయకుడు కూడా లేడు అని అంటే ఆ పార్టీ గొప్పతనం అనుకోవాలా, ఆ ప్రభుత్వం దౌర్భాగ్యం అనుకోవాలా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరన్నా అంత పెద్దది చేస్తే, అంటే హైదరాబాద్ మార్కెట్ 2 సంవత్సరాలుగా పడిపోయింది. పడిపోయిన మార్కెట్కి ఒక్క ఊపు వస్తే ఇది మేము సాధించిన విజయము, మా ప్రగతిని చూసి, మా అభివృద్ధిని చూసి, 4th సిటీని చూసి ఈ రకమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయి, ఈ రకమైనటువంటి కొనుగోళ్లు జరుగుతున్నాయి, మేము ఇంకా శరవేగంగా ముందుకు వెళ్ళబోతున్నాం అని చెప్పని చెప్పుకోలేకపోవటం ఏంటండి రాజుగారు? ఇక్కడ ఏంటంటే ఏది చేసినా సీఎం గారే చెప్పుకోవాలి, ఏ అభివృద్ధి చేసినా ఆయనే చెప్పుకోవాలి, ఏ సంక్షేమం చేసినా ఆయనే చెప్పుకోవాలి, ఏది చెప్పినా ఆయనే చెప్పుకోవాలి. మిగిలినటువంటి వాళ్ళు మరి అసలు ఏమి నడుస్తుందో, ఈ వ్యవస్థ ఏందో, ఈ గోలేందో, ఈ విధానాలేందో, ఈ ప్రభుత్వంలో, ఈ మంత్రివర్గంలో ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఈ 2 సంవత్సరాలుగా మార్కెట్ డల్గా ఉన్నమాట వాస్తవం. దాంతో రియల్టర్స్ చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా రియల్టర్స్ అసంతృప్తిలో భాగంగా కూడా దానికి కొంతమంది సీఎం గారు చుట్టూతా చెప్పబడేటువంటి కొంతమంది వాళ్ళ యొక్క అవినీతి అరాచకాలకి తావు లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక విన్యాసాలకి, వైపరీత్యాలకి కొంతమంది బాధపడుతున్నమాట వాస్తవం. దాంతో ఇంకొంచెం ఎక్కువ నెగిటివ్ క్రియేట్ అయింది. అందరు కాదులేండి, పాపం సీఎం గారు చుట్టూతా కొద్దిమంది. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు లాంటి ఉన్నారు, ఆయన అట్లాంటి వాటికి చాలా దూరం, ఆయన దగ్గరకు కూడా రానిడు. అందుకే ఆయన మీద ఎక్కువ విమర్శ రాలేదు, ఆయన మీద రాలేదు. ఒక నమ్మిన స్నేహితుడి కోసం అంత నమ్మకంగా ఉండి ఒక్క విమర్శ రాకుండా ఆయన్ని సంరక్షించుకుంటా, ఆయన రక్షించుకుంటా, ఆయన పక్కన నడుస్తూ, ఆయన బాధలు సమస్యలన్నీ తీసుకుంటా వెళుతున్నటువంటి ఒక గొప్ప స్నేహితుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది వేం నరేందర్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. అంటే రాజకీయాలు మనం చాలా మందిని చూస్తుంటాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు గారి దగ్గర, కేవీపీ రామచంద్రరావు గారికి ఏమున్నా లేకపోయినా పాపం మొత్తం ఆయన నుండి ఆయన్ని కాపాడుతూ, ఆయన రక్షిస్తూ, అవతల తిట్టాల్సిన వాళ్ళ తిట్లన్నీ ఈయనే తింటూ తిట్టించుకుంటూ అలా నడిచేవాడు. అంటే రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా కేవీపీ గారిని చెప్పేవారు. దగ్గర ఈయన కూడా అట్లాగే ఆ విధానంతో ముందుకు వెళ్తున్నారు. సరే, ఇవన్నీ నడుస్తుంటాయి. కానీ ఇంత ఒక సక్సెస్ వస్తే ఈ సక్సెస్ రా బాబు, దీన్ని మార్కెట్ చేసుకొని
ప్రభుత్వానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చి ఇంకొంచెం ఎక్కువ అమ్మకాలు జరిగితే వీళ్ళకి ట్యాక్సులు వస్తాయి, ప్రతి ఒక్కరు పనిలో పడతారు, ఫోర్త్ సిటీకి ఒక స్పెషాలిటీ వచ్చింది, కొత్త ఎక్స్ప్రెస్ హైవేకి ఇంకో స్పెషాలిటీ వచ్చింది. అరే ఏమైపోయారండి? కాదు వంశీ గారు, ఈ ఒక్క ఎకరం 177 కోట్లు అంటే ఈ ఒక్క అంశంతోనే రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్ గా బూస్టప్ అవుతుంది. బూస్టప్ కాదు, కానీ ఒక మెట్టు పాజిటివ్ మెట్టు వస్తే దాన్ని ప్రభుత్వం ఇంకొంచెం దానికి యాడ్ చేస్తే ముందు కదిలిద్ది. ఎక్కడెక్కడ బ్రేక్స్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమంటున్నారు బీఆర్ఎస్ నేతలు, మేము ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అద్భుతం, ఇప్పుడు మొత్తం కుదేలు అయిపోయింది, మీ కరం ఇట్టాగే కాలాలని చెప్పి తిడుతున్నారు కదా. ఎకరం 10 లక్షలు కూడా లేదన్న, ఎకరం 10 లక్షలు కూడా లేదంటున్నాడు. ఆయనకు ఉన్నట్టుంది ఒక 100 ఎకరం ఏమన్నాడు, తలా 10 లక్షలు పెట్టి కొందాం మనందరం పోయి. 10 లక్షలు లేదన్నాడు కదా, 10 లక్షలకి ఆయన భూమి కొందామండి. ఆయనకి ఎక్కడ భూమి ఉంటే, మల్లారెడ్డి గారికి ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఏమనండి 10 లక్షలకి ఎకరం కాడికి కొనుక్కుందాం. కొనుక్కునే వాళ్ళందరూ కూడా మనతో పాటు తీసుకెళ్ళి కొనుక్కుందాం. మన ఒక్కరికి ఏమొద్దు, అందరం తీసుకుని కొనుక్కుందాం. మరి ఏమనండి, ఇస్తారా? ఏమనండి? మాట అనటం వేరు, వాస్తవం వేరు. ఇది సరే, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సరే, చిన్న ప్రశ్న అండి, అడగకూడదు. తెలంగాణలో ఎకరం 177 కోట్లు, ఏపీలో ఎకరం 99 పైసలకి ఇవ్వడం, డిఫరెన్స్ ఏంటంటారు? అంటే 177 కోట్లకి 99 పైసలకి మధ్య ఒక గ్యాప్ ఉంది. ఇక్కడేమన్నా రాయదుర్గంలో ఒక అమ్మకానికి పెట్టారు, అక్కడేమన్నా ఒక డెవలప్మెంట్ కోసం ఒక ఐటీ కంపెనీని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం ద్వారా ట్యాక్సులు రావటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావటం, అక్కడ అభివృద్ధి అనేటువంటిది అవసరం. ఇక్కడ కూడా హైదరాబాదులో ఈ 177 కోట్లు ఇది పక్కన పెడితే, ఇక్కడ ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ ఉంది మనకి కోతవేటు దూరంలో, ఇది కూడా ప్రభుత్వం ఆ రోజు కేటాయించింది. ఎక్కడైతే సర్వీస్ సెక్టార్స్ అట్లాంటి ఎవరైనా సరే అలాంటివి ఇప్పుడున్నటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళందరినీ కంపెనీలను తీసుకురావాలి అని అంటే, ఇప్పుడు 177 కోట్లు పెట్టి ఒక ఐటీ కంపెనీ ఎవరైనా కానీ, ఒక ఒరాకిల్ కావచ్చు, ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేదా గూగుల్ కావచ్చు, 177 కోట్లు పెట్టి ఇక్కడ కొని ఇక్కడ కంపెనీ పెడుతుందా? పెట్టదు కదా. అదే గనక మీరు ఫ్రీగా ఇస్తే అక్కడ ఆ కంపెనీ పెడితే ఆ కంపెనీలో ఒక 5,000 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చి 5,000 మంది ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ ట్యాక్సులు వచ్చి అక్కడ గ్రోత్ పెరుగుతుంది కదా. ఒక కంపెనీ వస్తే దానికి యాక్సిలరేటివ్ యూనిట్స్ అనేకం వస్తాయి కదా, వాటితో పాటు అనేక మంది అక్కడికి షిఫ్ట్ అవుతారు కదా. ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సమస్య ఏంటంటే అభివృద్ధి లేకపోవటం, అభివృద్ధి కాకపోవటం. దాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే ఇలాంటి ఒక స్పేస్ క్రియేట్ చేస్తేనే సాధ్యమైద్ది. ఇక్కడ ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళు ఇక్కడ కొనుక్కున్నటువంటి దానికి 50 ఫ్లోర్లు కట్టి, 50 ఫ్లోర్లో ఒక ఫ్లోర్కి ఒక ఎస్ఎఫ్టీకి వాళ్ళు 12,000 రూపాయలు పెట్టి దాన్ని అమ్మితే వాళ్ళకి ఏది 177 కోట్లు 190 కోట్లకి ఇంకొక 190 కోట్ల ఆదాయం వచ్చింది తప్ప నష్టం జరగదు. అందుకని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ 50 ఫ్లోర్లు పైన పర్మిషన్ ఉంది కాబట్టి అక్కడ అంత రేటు పెట్టి కొని అక్కడ దాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకొని అమ్ముకోవటానికి ఒక ప్లాన్ చేసుకున్నారు. ఇది దీని వెనక ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది. కాకపోతే వాస్తవాలకి అవాస్తవాలకి మధ్య ఒక గ్యాప్ నడుస్తూ ఉండిద్ది అనమాట. సురేష్ గారు ఏంటండి, మొత్తానికి 177 కోట్లు ఒక ఎకరం, సరే మిగిలిన 140 కోట్లకి వెళ్ళింది, తర్వాత కొంత 120 కోట్లకి వెళ్ళింది. కానీ ఒక హైప్, ఒక మార్కెట్కి ఒక హైప్ ఏంటి, మొత్తం మీద టెండర్స్ జరిగినటువంటి విధానం ఏంటి ఆ వివరాలు? వంశీ గారు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దాదాపు 19 ఎకరాలు ఆక్షన్ పెట్టింది. మీకు తెలుసు, ఇప్పుడు నాలెడ్జ్ సిటీ అంటే చుట్టూ కూడా మొత్తం ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు రావడం, దాని నేపథ్యంలోనే మినిమం 101 కోట్ల రూపాయలు ఫిక్స్ అప్సెట్ ప్రైస్ అంటారు వంశీ గారు. అప్సెట్ ప్రైసే 101 కోట్ల రూపాయలు నిర్ణయించింది. సో దాంట్లోనే దాదాపు 8 ఎకరాలు, ఎకరా 177 కోట్లు, మిగతాది 147 కోట్లు. అయితే ఇక్కడ వేరియేషన్ ఏంటంటే, మీకు గతంలో హెచ్ఎండిఏ నియోపోలిస్ నిర్వహించినప్పుడు 50 ఎకరాలకి దాదాపు 3,300 కోట్ల ఆదాయం వచ్చింది వంశీ గారు. సో ఈ రోజు ఏంటంటే 19 ఎకరాలకి 3,200 కోట్ల రూపాయలు, దాదాపు 3,100 కోట్ల రూపాయలు ఇప్పుడు దానికి అంటే టీజీఐఎస్కి ఇన్కమ్ వస్తుంది. అంటే ప్రభుత్వానికి వస్తుంది. అంటే ఆ రోజు వేరియేషన్, ఈ రోజు వేరియేషన్.
అంటే ఆ రోజు ఒక చిన్న వేరియేషన్ ఒక అంశం ఉంది వంశీ గారు, ఏంటంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆక్షన్ జరిగిన తీరే సరిగ్గా లేదు. ఒక పక్క ప్లాట్ 60 కోట్లకి అమ్మితే ఆ పక్క ప్లాట్ 35 కోట్లకే అమ్మారు. దీంట్లో చాలా వేరియేషన్ ఉంది. ఆనాటి బీఆర్ఎస్ వాళ్ళు కూడా దీంట్లో ఉందని సిబిఐ కూడా ఫిర్యాదు చేశారు వంశీ గారు నాడు ఆ రోజు మనకి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నెల రోజుల వ్యవధిలోనే ఇది సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇవ్వడం, నిన్న ఆక్షన్ జరపడం. ఆక్షన్లో దాదాపు దానికేమో బిడ్లు 7 బిడ్ చేసి 7 కంపెనీలు వేసాయి, ఇంకో దానికి 12 మంది వేశారు. అంటే ఆన్లైన్ ట్రేడింగ్ కాబట్టి, ఆన్లైనే జరిగింది కాబట్టి ఇదంతా చుట్టూ కూడా డెవలప్మెంట్ ఉంటాం. తర్వాత అక్కడ ఇప్పుడున్న దాంట్లోనే మా చదరపు అడుగుకి 115 రూపాయలు అద్దె వస్తుందంట వంశీ గారు. 115 రూపాయలు అద్దె వస్తుంది. సో దానికనే అంత ఇన్కమ్ రిటర్న్స్ ఉందనే ఉద్దేశంతో ఇంత రేట్ పెట్టారని చెప్పొచ్చు. మీరు చెప్పినట్టుగా ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళు నియోపోలిస్ లో కూడా 7.7 ఎకరాలకు వాళ్ళకి వస్తే 5 టవర్లకి ఒక్కోటి 55 ఫ్లోర్లు కట్టినారు. అదేమో రెసిడెన్షియల్, ఇదేమో కమర్షియల్. అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో 5 ఫ్లోర్స్ కంటే ఎక్కువ పర్మిషన్ ఉండదు. అక్కడికి వెళ్తేనే 50 ఫ్లోర్లు ఇస్తారు. 50 ఫ్లోర్లు మరి పైకి కడితే మీకు ఆవార ఇది వస్తుంది కదా, ఎస్ఎఫ్టీ పెరిగిద్ది కదా, సేల్స్ పెరిగిద్ది కదా, ఇన్కమ్ వచ్చింది కదా. రైట్ అండి సురేష్ గారు, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే పట్టు వదలని సునీత వివేక కేసు మళ్ళీ మొదలు. ఈ అంశంలోకి వెళ్లే ముందు సూపర్ ప్రైమ్ టైంలో స్మాల్ బ్రేక్ తీసుకుంటాం.